డాక్టర్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా డీసీపీ యూనిట్ సుభాష్ గారికి, ఇక్కడున్న ఇతర డాక్టర్స్కి, సైక్రియాటిస్ట్కి, వేదిక ముందున్న మా ఎల్ఏడిసిఎస్ కౌన్సిల్, మా పిఎల్వీస్, ఏఎన్ఎంస్, మెడికల్ ఆఫీసర్స్ అందరికీ నమస్సమాంజలి తెలుపుకుంటూ, ఈరోజు మనం ముఖ్యంగా గ్యాదర్ అయ్యిండే ఆబ్జెక్ట్ ఏంటండి? We have to get the awareness with regard to the sexual abuse against the child and the complications involved in it with the perception of legalities. దీని గురించి కదా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశంలో ముఖ్యంగా మనము చైల్డ్ అబ్యూజ్ అనే మాటని వాడుతున్నాం. చైల్డ్ అబ్యూజ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది సార్ ఇంతకు మునిపే చెప్పారు కదా. ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది. బోర్డు ముందర ఉంది. నెంబర్ 1 ఎమోషనల్, నెంబర్ 2 సెక్షువల్, తర్వాత ఫిజికల్, తర్వాత నెగ్లెక్ట్. అంటే డూ యు నో ది డెఫినేషన్ ఆఫ్ ఏ క్రైమ్? అఫెన్స్ డెఫినేషన్ తెలుసా అండి? అఫెన్స్ డెఫినేషన్ లీగాలిటీ ప్రకారం ఏమంటే యాన్ యాక్ట్ ఆర్ ఒమిషన్. అర్థమైందా? ఒక చర్య లేకపోతే ఒక చర్య చేయకపోవడం ఏదైతే చట్ట ప్రకారం శిక్షకు అర్హమవుతుందో దాన్ని అఫెన్స్ అంటాం. ఇప్పుడు సెక్షువల్ అబ్యూజ్ అన్నాం. సెక్షువల్ అబ్యూజ్ అంటే నాట్ ఓన్లీ ది పాజిటివ్ యాక్ట్, అంటే సంథింగ్ హ్యాస్ టు బి డన్. సెక్షువల్ చైల్డ్ అబ్యూజ్లో వన్ ఆఫ్ ది కంటెంట్ ఈజ్ సెక్షువల్ అబ్యూజ్. ఎమోషనల్ అబ్యూజ్ అంటే ఎట్లుంటుంది చెప్పండి? కామన్గా మనము పదాలు తెలుసుకున్నంత మాత్రాన అవి ఇంజెక్ట్ అయిపోతాయి మైండ్లో అనుకోవద్దండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ గో త్రూ ది ఇల్లుస్ట్రేషన్స్. అవునా? వాట్ విల్ బి ది ఎమోషనల్ అబ్యూజ్ అగేన్స్ట్ ది చైల్డ్? ప్రిడామినెంట్లీ ఇళ్లలో ఏం జరుగుతుందంటే, ఇది పుట్టినప్పటి నుంచి ఈ దరిద్రం జరిగింది, నెంబర్ 1. లేదు, వీడు పుట్టినప్పటి నుంచి ఇంత దరిద్రం పట్టుకుంది ఇంటికి. లేదు, మా నాయన చచ్చిపోయాడు వీడు పుట్టి, మా అమ్మ చచ్చిపోయింది, మాకుండే భాగ్యం పోయి దరిద్రం తగులుకుంది. దీన్నంతా ఏమంటాం మనం? ఎమోషనల్ అబ్యూస్. ఈ ఎమోషనల్ అబ్యూస్ సాధారణంగా ఎవరికి ఉంటుంది అంటే సింగిల్ పేరెంట్ చైల్డ్కి, లేకపోతే పేరెంట్లెస్ చైల్డ్కి, లేకపోతే ఎక్కువ శాతం కలర్ బేస్డ్ చైల్డ్కి, ఆ తర్వాత ఆర్ఫాన్స్కి, తర్వాత సెక్షువల్ అఫెన్సెస్ కారణంగా పుట్టిండే బేబీస్కి, ఆ తర్వాత డిజబుల్డ్ బేబీస్కి ఇది సాధారణంగా ఉంటుంది. దీన్ని మనం గమనిస్తున్నట్లే చేయాల్సిన పని ఏమి? లీగల్గా యాజ్ ఏ ఏఎన్ఎమ్స్ యూ యూజ్ టు విజిట్ ది హౌస్ టు హౌస్ వెళ్తా అంటారు. ఏం చేయగలం మనం? లీగాలిటీ ఈజ్ నథింగ్ బట్ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది సిస్టమ్ విత్ రిగార్డ్ టు దట్ చైల్డ్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్కి ఇవ్వడం, కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ ఎయిదర్ టు పోలీస్ ఆర్ అదర్వైజ్ డిఎల్ఎస్ఏ ఆర్ అదర్వైజ్ ఒక పిఎల్వికి ఫోన్ చేసినా వచ్చేస్తారు. ఒక ఎమోషనల్ అబ్యూజ్. ఇప్పుడు సెక్షువల్ అబ్యూజ్ అనుకుందాం. సెక్షువల్ అబ్యూజ్ అంటే ఏమి? సెక్స్ చేయడమేనా? ఏమేమి వస్తుంది? ఈవెన్ టచింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ చైల్డ్, ఎయిదర్ ఇట్ మైట్ బి ఏ ఫిమేల్ చైల్డ్ ఆర్ మేల్ చైల్డ్. దానికి ఒక హిస్టారికల్ కేసు ఉంది. ఈవెన్ 3 months బేబీ ఆల్సో హ్యావింగ్ హర్ ఓన్ మోడెస్టీ. టచ్ చేయకూడదు, చెయ్యకూడని చోట. దానికోసమే మనం బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేది పిల్లలకి నేర్పిస్తాం. అవునా? ప్రతి బేబీకి ఉంటుంది. ఎయిదర్ ఇట్ మైట్ బి మేల్ ఆర్ ఫిమేల్. దీన్ని మనం జాగ్రత్తగా పిల్లలకి చెప్పగలగల్లా. ఒకవేళ అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టు బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ కన్సర్న్ డిపార్ట్మెంట్. తర్వాత ఏమనుకున్నాం? ఫిజికల్ అబ్యూజ్. ఫిజికల్ అబ్యూజ్ కూడా ఎట్లుంటుంది? మొన్న ఒక వీడియో వైరల్ అయ్యింది. నర్సరీ అమ్మాయికి ఆయా కొట్టడం, విపరీతంగా కొట్టడం. ఇట్లాంటి ఫిజికల్ అబ్యూజ్ ఈవెన్ ఇంట్లో కూడా జరుగుతుంది. ఒక్కోసారి ఫాదర్ స్ట్రెస్ ఫీల్ అయిపోయినప్పుడు పిల్లల మీద జరుగుతుంది. వీటిని కంట్రోల్ చేయాలంటే మదర్ని ఎడ్యుకేట్ చేయాలి. మదర్ ఒక్కరే ఎడ్యుకేట్ అయితే చాలదు, ఫాదర్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి, సిబ్లింగ్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ బాధ్యత మనం ఎట్లా తీసుకుంటామంటే బికాస్ ఆఫ్ అవర్ జాబ్ నేచర్. మనం
వీఆర్ ఫ్రీక్వెంట్లీ విజిటింగ్ ది హౌసెస్ కదా, కొంచెం చెప్పగలగల ఓపికగా. తర్వాత నెగ్లెక్ట్ అన్నాం. నెగ్లెక్ట్ అంటే ఏమి? టైంకి ఏమందియాలో అది అందికపోవడమే నెగ్లిజెన్సీ. స్నానం చేపియాల్సిన అవసరం వచ్చినప్పుడు స్నానం చేపించుకోకుండా స్కిన్ డిసీజెస్ కారణం కావడం నేరం. దాన్నే నెగ్లెక్ట్. అబ్యూజ్ బై నెగ్లెక్ట్. అబ్యూజ్ ఎట్లా చేస్తాం? బై నెగ్లిజెన్సీ. ఇఫ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఫీడ్, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ అపాన్ ది మదర్ అండ్ ఫాదర్ టు ప్రొవైడ్ ది ఫీడ్. ఆ ఫీడ్ ఇకపోతే బేబీ ఏమవుతారు? చనిపోతారు కదా. దీన్నే నెగ్లెక్ట్ అంటాం. ఈ పదాలకి ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఫండమెంటల్ అర్థం తెలుసుకుంటామో అప్పుడు అవేర్నెస్ కలగజేయడం చాలా ఈజీ అవుతుంది. బికాస్ దీన్ని మీరు అర్థం చేసుకోండి. సుభాష్ గారు చాలా ఓపిక్గా చెప్పగలరు. ఈవెన్ హీ విల్ టీచ్ ది జడ్జెస్ ఆల్సో. నాకు కూడా చాలా అవేర్నెస్ ఇచ్చారు. ఆయన క్లాస్ కంటిన్యూ చేస్తారు. అట్లా ఈ డిఐఎస్ సెంటర్కి అందరూ విజిట్ చేసేటట్టు మనం బాధ్యత తీసుకుందాం. పిల్లలు ఎవరికైనా సరే లోపభూయిష్టంగా పుట్టిన ప్రాథమిక దశలో గుర్తిస్తే కనుక మనం వీ కుడ్ సర్వ్ ది సొసైటీ. వీటినన్నిటినీ ముఖ్యంగా గమనించుకుంటూ మనమందరం పిల్లలకి ఇతోధికంగా సహాయం చేస్తారని భావిస్తున్నాను. అంతేకాకుండా మాకు హానరబుల్ నల్సా నుంచి లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ ది చిల్డ్రన్ అనేది ఉంది. ఆ యూనిట్లో సభ్యులే వీళ్ళంతా, ఈ పిఎల్బీస్, ఎల్ఏడిసిఎస్ వీళ్ళంతా. ఏదన్నా ఇబ్బంది వచ్చింది వాళ్ళ ఫోన్ నెంబర్స్ ప్రతి చోట ఉంటాయండి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రతి పోలీస్ స్టేషన్లో, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో, తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్లో కూడా వీళ్ళ నెంబర్స్ ఉంటాయి. జస్ట్ కాల్ చేస్తే దే విల్ అటెండ్ యూ. అట్లే ఎల్ఎస్యుఎం అనేది ఉంది, మెంటల్లీ ఇల్, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఇవన్నీ హానరబుల్ నల్సా నుంచి వచ్చిండే స్కీములు. ఈ స్కీముల యొక్క ముఖ్య దృష్టి ఏమంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏదన్నా వచ్చినా, వాళ్ళకుండే గవర్నమెంట్ పథకాల్లో లోపం జరిగిన, ఇప్పుడు మనకి ఎక్కువ డిజబుల్డ్ పర్సన్స్ నుంచి తీసుకుంటే కనుక సదార్ సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్లోనే లోపం ఉంటుంది. అట్లాంటి వచ్చినా మాకు చెప్పండి, వీ విల్ సర్వ్. పిల్లలకి షెల్టర్ లేకపోయినా మాకు చెప్పచ్చు, వీ విల్ సర్వ్. జస్ట్ ఫర్ దిస్ పర్పస్ యూ హ్యావ్ టు కెప్ట్ ఇన్ మైండ్ ది ఫోన్ నెంబర్ 14456 96 అది 14456. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత 15100 అని కూడా గుర్తుపెట్టుకోండి. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిండే డిఐఐసి అఫీషియల్స్కి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, అదేవిధంగా హానరబుల్ నల్సా, హానరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అట్లే హానరబుల్ డాక్టర్ సి యామిని, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కమ్ చైర్పర్సన్ ఆఫ్ డిఎల్ఎస్ఏ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్వేశ్వరుడికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Thank you for your detailed explanation, sir. So now I request Dr. Vishnuvardhana Madam to RBSK Pediatrics.